హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాస్లైన్ తీసుకున్నాను. అలాగే కొంచెం అలోవెరా జెల్ తీసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా క్రీమ్ అనేది రెడీ అయ్యింది. ఇది మీరు రాత్రి పడుకునే ముందు చేతులకు కాళ్ళకు అప్లై చేసుకొని పడుకోవడం వలన ఇది ఎక్కువగానే తేమాంశం ఉంటుంది. చలి స్టార్ట్ అయింది కదా, క్రీమ్ అప్లై చేసిన చేతులు కాళ్ళు పగలకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి. స్కిన్ అనేది షైనీగా కనపడుతుంది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే ఒకటి కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. దీని జతలో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం వంట నూనె వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక మంచి పేస్ట్ అనేది రెడీ అయ్యింది. ఇది దేనికి యూజ్ చేయాలో అని నేను చూపిస్తాను. నేను ఇక్కడ ఒకటి ఆనియన్ తీసుకొని పైన పొట్టు తీసి కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అలాగే మనం ఇందాక క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను ఈ ఆనియన్స్లో ఈ విధంగా వేయాలి. మనము ఇక్కడ వంట నూనె యూజ్ చేయడం వలన బొద్దింకలు అట్రాక్ట్ అవుతాయి. తర్వాత బేకింగ్ సోడా కర్పూరము యూజ్ చేయడం వలన బొద్దింకలు కానీ బల్లులు కానీ దీని వాసనకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఈ పేస్ట్ను బొద్దింకలు తింటే చనిపోతాయి. ఇంట్లో బొద్దింకలు బల్లులు కాట అనేది నాశనం అవుతుంది. ఈ టిప్ అనేది ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, ఒక గ్లాస్లో కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నాను. దీని జతలో ఇన్స్టంట్ కాఫీ పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. కొంతమందికి కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా, అయితే ఆరోగ్యానికి మంచిది కాదు అని మనము కాఫీ తాగడం వద్దు అని ఆలోచిస్తాము. అలాంటి వాళ్ళు ఈ విధంగా వేడి నీళ్ళలో కాఫీ పొడిని వేసి బ్లాక్ కాఫీని తాగండి. వెయిట్ లాస్ తక్కువ అవుతారు. ఆరోగ్యానికి కూడా మంచిది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూను పొడి ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేస్తున్నాను. కొంచెం షాంపూ వేస్తున్నాను. మీరు ఏ షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు. షాంపూ వేసిన తర్వాత దీని జతలో పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ వేయండి. తర్వాత కొద్దిగా ఒక గ్లాసు వేడి నీళ్ళు వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా ఒక మంచి లిక్విడ్ అనేది రెడీ అయ్యింది. నేను అంతా కూడా ఒక గ్లాసులో తీసుకుంటున్నాను. తర్వాత ఇంట్లో ఇల్లు తుడిచే నీళ్ళలో ఒక గ్లాసు ఈ లిక్విడ్ వేసి ఇల్లు తుడిస్తే నిమిషంలో తలతలా మెరుస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు బట్టతో తుడిస్తే బట్టతో తుడవండి, లేకపోతే మాప్తో తుడిస్తే మాప్లో అయినా కూడా తుడవచ్చు. నేను ఇక్కడ బట్టతో తుడిచి చూపిస్తున్నాను. మనము పౌడర్ యూజ్ చేయడం వలన ఒక మంచి సువాసన ఉంటుంది. దీని జతలో ఉప్పును యూజ్ చేస్తాం కదా, అలాగే బేకింగ్ సోడా యూజ్ చేస్తాము కదా, క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది. షాంపూ యూజ్ చేయడం వలన ఇల్లు అంతా కూడా షైనీగా కనపడుతుంది. నేను ఇక్కడ మాప్తో కూడా తుడిచి చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.